వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విఎస్ఎస్ స్పోర్ట్స్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం నిన్న జరిగిన ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్ గురించి అయితే ఇన్ డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. సో ముందుగా వీడియోలకి అయితే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ముందుగా అయితే ఇంగ్లాండ్ అయితే టాస్ గెలిచి అనమాట వాళ్ళైతే బ్యాటింగ్ అయితే ఎంచుకున్నారు. అండ్ ఫస్ట్ పార్ట్నర్షిప్ అయితే 90s దాకా అయితే వెళ్ళింది అనమాట. అండ్ సాల్ట్ అండ్ డకెట్ అయితే ఇద్దరు అయితే చాలా మంచిగా అయితే ఆడారు. సో అక్కడ నుంచి అయితే మన స్పిన్నర్స్ అయితే పుంజుకుని అయితే వికెట్లు అయితే తీశారనమాట. సో అక్కడ నుంచి అయితే కొలాప్స్ అయితే కనిపించింది. అండ్ మధ్యలో జాస్ బట్లర్ అండ్ జో బెతల్ వచ్చేసరికి అయితే కొంచెం పార్ట్నర్షిప్ అయితే నిలుకొన్నారు. ఇద్దరికి అయితే 50-50 అయితే కొట్టారు. దాని తర్వాత మళ్ళీ ఒక కొలాప్స్ అయితే చూసామన్నమాట. అండ్ జోఫ్రా ఆర్చర్ అడపదడపగా అయితే ఆడాడు. వాళ్ళు వచ్చేసరికి అయితే 248కి అయితే ఆల్అౌట్ అయ్యారనమాట 47 ఓవర్స్ అప్పుడు. అండ్ ఇండియా బ్యాటింగ్ అయితే స్టార్ట్ చేసినప్పుడు అయితే ఇనిషియల్గా 2 బ్రేక్స్ అయితే పడ్డాయి అనమాట, యశస్వి జైస్వాల్ అండ్ రోహిత్ శర్మ. అండ్ స్క్వాడ్లో వచ్చేసరికి అయితే విరాట్ కోహ్లీ అయితే లేడు. విరాట్ కోహ్లీకి అయితే నీ ఇంజురీ అయితే ఉండాలి. సో మేబీ నెక్స్ట్ మ్యాచ్లో అయితే మనం చూడొచ్చు. సో ఇద్దరు వికెట్ పడ్డాక అయితే శ్రేయస్ అయ్యర్ అండ్ శుభ్మన్ గిల్ ఇద్దరు అయితే చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. ఎస్పెషల్లీ శ్రేయస్ అయ్యర్ అయితే మంచి స్ట్రైక్ రేట్తోనే అయితే ఆడారనమాట. సో అక్కడ నుంచి అయితే ఇండియా అయితే టోటల్గా కంబ్యాక్ అయితే ఇచ్చేసింది. అండ్ దాని తర్వాత వికెట్స్ పడ్డా కానీ టార్గెట్ అయితే ఎక్కువ లేదు. సో హార్దిక్ పాండ్యా అండ్ రవీంద్ర జడేజా అయితే ఇద్దరైతే కంప్లీట్ చేసేసారనమాట. అండ్ ఇప్పుడు బౌలింగ్ విషయానికి వచ్చేసరికి అయితే అటు సైడ్ వచ్చేసరికి అయితే వాళ్ళ దగ్గర అయితే ఎక్కువ స్పిన్నర్స్ అయితే లేరనమాట. సో అందుకే ఎక్కువ వికెట్లు అయితే తీసుకోలేకపోయారు. అండ్ సెకండ్ బౌలింగ్ వేసేటప్పుడు డ్యూ ఫ్యాక్టర్ కూడా మనకైతే కనిపించింది. సో అందుకే ఆ స్పిన్ కూడా అయితే తిరగలేదనమాట. అండ్ మన బౌలింగ్ యూనిట్ వచ్చేసరికి అయితే ఎస్పెషల్లీ జడేజా వచ్చేసరికి అయితే కంబ్యాక్ అని చెప్పుకోవచ్చు. 3 వికెట్స్ అయితే తీసుకున్నాడు. అండ్ హర్షిత్ రాణా 70 మ్యాచ్లోనే 3 వికెట్స్ అయితే తీసుకున్నాడు. కొంచెం ఎకానమీ ఎక్కువ ఉంది, బట్ పర్లేదు 3 వికెట్స్ అయితే తీసుకున్నారు. అండ్ షమి, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ 1 వికెట్తో అయితే ఉన్నారనమాట. సో మీరేమనుకుంటున్నారు నిన్న జరిగిన ఫస్ట్ ఓడిఐ మ్యాచ్ గురించి అయితే కామెంట్ చేసేయండి. అండ్ మనమైతే 1తోనైతే లీడ్ చేస్తున్నాం. ఆల్రెడీ T20 సిరీస్ కూడా గెలిచాము. సో ఇలాగే కొనసాగితే మన ఇండియాకి అయితే ఒక మంచి సైన్స్ అయితే కనిపిస్తున్నాయి అనమాట. అండ్ ఈ మ్యాచ్ ఈ టూర్ అయిపోయిన తర్వాత అయితే మనకైతే ఛాంపియన్స్ ట్రోఫీ అయితే స్టార్ట్ అవబోతుంది. సో అక్కడ కూడా ఇలాంటి పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వాలని నేను ఆశిస్తున్నాను. సో మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.